సో అందరూ ఊహించినట్టుగానే కేటీఆర్ కి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి నోటీసులు జారీ చేశారు. సిఆర్పిసి 160 సెక్షన్ ప్రకారం రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ లోని ఏసీపీ ఆఫీస్ కి కేటీఆర్ ని స్వయంగా విచారణకు హాజరు కావాలంటే ఆయన నోటీస్ జారీ చేశారు. కరెక్ట్ గా మనం చూసాం 3 రోజుల క్రితం హరీష్ రావుకి నోటీస్ జారీ చేశారు. హరీష్ రావు విచారణకు వెళ్లారు. ఆ రోజే మనకి పెద్ద ఎత్తున వార్తలు ఏర్పడి హరీష్ రావుని అరెస్ట్ చేయబోతున్నారు అని, లేకపోతే ఇంకొంతమంది కీలకమైన వ్యక్తులకి ఈ కేసులో నోటీసులు జారీ చేయబోతున్నారనే అంశం గురించి ఆ రోజే మనకి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి, కొన్ని లీకులు కూడా కనిపించినాయి. దానికి తగ్గట్టుగానే కరెక్ట్ గా 2 రోజుల వ్యవధిలోనే మనకి ఈ అంశంలో కేటీఆర్ ని స్వయంగా విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. మొన్నే మనం చూసాం వార్తల్లో ఆ రోజు విచారణ రోజు హరీష్ రావుని అరెస్ట్ చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున వార్తలు వినపడి చాలాసేపు ఉత్కంఠ ఉంది. దాంతో పాటుగా ఆ రోజు బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ సంబంధించిన అడ్వకేట్స్ ని ఆ రోజు సిట్ ఆఫీస్ లోకి ఎంటర్ కానివ్వలేదు. సో ఆ రోజు చాలా ఊహాగానాలు వినిపించాయి హరీష్ రావుని అరెస్ట్ చేసే అవకాశం ఉందని. దాంతో పాటుగా హరీష్ రావుని మీరు నిందితుడు కాదు, మీరు బాధితుడు, మీ ఫోన్ కూడా ట్యాప్ చేసి 2018 నుంచి మీతో పాటు మీ పార్టీలో ఉన్న సీనియర్ నేత మరియు కీలక నాయకుడి ఫోన్ కూడా ట్యాప్ చేశారు, ఈ విషయం మీకు తెలుసా అనే క్వశ్చన్స్ హరీష్ రావుకి వాళ్ళు సిట్ అధికారులు అడిగారు. మరి ఈ రోజు అంటే మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ముద్దాయి, కీలక పాత్ర పోషించింది, లేకపోతే కీలక నాయకత్వం వహించింది కేటీఆర్ అనే వార్తలు అంటే అనే ఆరోపణలు చాలా రోజులుగా అటు రేవంత్ రెడ్డి కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తూ వస్తున్నారు. సో ఈ రోజు మొదటిసారి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ కి నోటీస్ ఇవ్వటం, ఇప్పుడు ఆ నోటీస్ తీసుకున్న వెంటనే కేటీఆర్ హరీష్ రావు కలిసి ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లారు. మరి అక్కడ ఏం చర్చిస్తారు? మన హరీష్ రావు లాగానే రేపు కేటీఆర్ కూడా ఉదయం పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి ర్యాలీగా వెళ్తారా? హరీష్ రావుతో పాటు ఇంకెవరెవరు హాజరవుతారు? లేకపోతే రేపు హరీష్ రావు కూడా వెళ్తారా? కేటీఆర్ ని విచారణకు పిలిచారు కదా మన హరీష్ రావు, ఆ రోజు సాయంత్రం 7:30కు వాళ్ళ అబ్బాయిని ఫ్లైట్ ఎక్కించాలని తొందరగా విచారణ ముగించుకొని వచ్చేసారు. మరి రేపు మనం కేటీఆర్ అరెస్ట్ ఏమన్నా చూడబోతున్నామా? ఎన్ని గంటల విచారణ జరగబోతుంది? ఏ ఆధారాలు ముందు పెట్టి కేటీఆర్ ని విచారించబోతున్నారు అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక ఉత్కంఠ రేపే విషయంగా మారింది. ఏది ఏమైనా రేపు కేటీఆర్ సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. దాని గురించి మరి కాసేపట్లో ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. మరి సిట్ విచారణ తర్వాత ఏమన్నా బిగ్ బ్రేకింగ్లు ఉంటాయా? ఇంకెవరికన్నా విచారణ పిలుస్తారా? ఇంకేమన్నా అరెస్ట్ ఉండబోతాయా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం.